హల్లెలూయా. అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన రోజున, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానాన్ని తీసుకుని మీ ముందుకు వచ్చిన్నాను. ఈరోజు దేవుడు మన జీవితంలో ఇచ్చిన వాగ్దానము చదువుకుందాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనము. నేనే మిమ్ము నోదార్చు వాడును. మరలా చదువుదాం. నేనే మిమ్ము నోదార్చు వాడును. ఈ వాక్యంతో మనం దీవించబడును గాక. హల్లెలూయా. ఏమైనా రాయబడింది? నేనే మిమ్మును ఓదార్చబడిన అంటే అర్థం ఏంటి? మనకి ఏ సహాయం కావాలన్నా సరే, ఏ పరిస్థితులు అయినా సరే, మనకి ఏదైనా నష్టం జరిగితే మన తల్లిదండ్రులు ఓదార్చే విధం వేరు, లోక సంబంధికులు ఓదార్చే విధం వేరు. ఇప్పుడు ఎవరైనా సరే ఏం కాదులే, ఒకవేళ నీకు ఏదైనా బిజినెస్ పెట్టావు, ఏదైనా నష్టం జరిగింది, ఏం కాదులే, మరలా నువ్వు చేస్తావు, నువ్వు విజయాన్ని అందుకుంటావు అని ప్రోత్సహిస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? కరెక్ట్గా వాక్యాన్ని మనం చదువుతాం. నేనే హల్లెలూయా. ఏమైంది? నేనే అంటే లోకపరమైన వాళ్ళు ఓదారుస్తారు, కానీ దేవుని ఓదార్పు ఎలా ఉంటుందో చెప్పనా? నువ్వు ఏదైతే కోల్పోయావో దాన్ని మరలా రెండింతకి నీకు తిరిగి ఇస్తాడు. హల్లెలూయా. దేవుని ఓదార్పు ఎలా ఉంటుందంటే నువ్వు కోల్పోయిన దాన్ని రెండింతలుగా నీకు ఇస్తాడండి. హల్లెలూయా. మనుషుల ఓదార్పు ఎలా ఉంటుంది? ఏమి కాదులే, మరలా నువ్వు ప్రయత్నిస్తే నీకు జరుగుతుంది అంటారు. కానీ నువ్వు దేవుని మీద ఎప్పుడైతే వానుకుని ఉంటావో, దేవుని వాగ్దానం మీద ఎప్పుడైతే నిలబడి ఉంటావో, దేవుని సమస్తాన్ని నీకు అందిస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మీరు ఓదార్చబడును గాక. ఓదార్పు అంటే నువ్వున్న పరిస్థితిలో ఏదైతే బలహీనతలు ఉన్నావో, ఏదైతే ఇబ్బందులు ఉన్నావో, నాకే ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నావో, ఈ వాక్యం నీకే సహోదరా. దేవుడు నిన్ను ఓదార్స్తున్నాడు అంటే ఈ యొక్క ఓదార్పు ద్వారా నీకు దేవుడు నువ్వు కోల్పోయిందంత రెండింతలుగా నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం మనందరి జీవితంలో జరుగును గాక. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఈ ప్రత్యేకమైన రోజున తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నేనే మిమ్మల్ని ఓదార్చువాడున్నావు తండ్రి. ఇదిగో దేవా, ఎవరైతే తండ్రి బలహీనతగా ఉన్నారు తండ్రి, ఎవరైతే తండ్రి ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి, ఎవరైతే తండ్రి కృంగిన పరిస్థితిలో ఉన్నారు తండ్రి, ఎవరైతే తండ్రి ఇదిగో తండ్రి నష్టం చూస్తున్నారు తండ్రి, వారిని మీరు ఓదార్స్తున్నారు తండ్రి. మీరు ఓదార్చగా తండ్రి ఇదిగో తండ్రి కోల్పోయింది ప్రతిదీ రెండింతలుగా ఇస్తున్నారు తండ్రి. మీ ఓదార్పు ఎలా ఉండదండి తండ్రి? లోక సంబంధంగా ఉండవు తండ్రి. ఆత్మీయంగా తండ్రి మీరు ఓదార్చగా తండ్రి సమస్తాన్ని తండ్రి మాకు అందజేస్తారు తండ్రి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తండ్రి కోల్పోయినవన్నీ పొందుకొను గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి వారి జీవితంలో నష్టపోయిందంతా తండ్రి వారికి తిరిగి వచ్చును గాక. అట్టి రీతిగా తండ్రి ఈ సమయంలో తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా తండ్రి, ఏదైతే అవసరం ఉన్నాయో తండ్రి, మాకైతే సమస్తం తెలియదు కానీ నువ్వు సమస్తం తెలిసిన వారు తండ్రి. వారి హృదయంలో ఉన్న తండ్రి ఆలోచనలు తండ్రి, వారు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నారు తండ్రి, ప్రతి ఒక్క దానికి సమాధానం వచ్చును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి ఈ రోజు తండ్రి వీరి జీవితంలో నూతనమైన కార్యం జరుగును గాక. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.